పేదవానికి కష్టం వస్తే ఎవరైనా సాయం చేయాలని చూస్తారు. అలాంటిదే ఈరోజు విజయనగరంలో ఎస్ఎంఏ టైప్ 1తో ఓ పిల్లవాడికి కష్టం వస్తే ఈరోజు విజయనగరం జిల్లాతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంతోమంది సహాయం చేశారు. కానీ ఈరోజు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయితే తీవ్రంగా ఇవన్నిటిని కూడా పూర్తిగా ఫ్రాడ్ చేస్తూ దీనిలో పెద్ద స్కామే చేశారంటూ కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చూస్తే సుమారుగా 2,50,00,000 పైచిలకే ఈరోజు స్కామ్ జరిగినట్టయితే ఒకవైపు తెలుస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఖచ్చితంగా మా దగ్గర 50 లక్షల వరకు స్కామ్ చేసినట్టు మా దగ్గర అయితే పక్కా ఆధారాలు ఉన్నాయి అంటూ విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఈరోజు ఆర్టీవీ ముందైతే ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ యొక్క ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నారు కదా, మీ యొక్క ఐడి పేరేంటి, మీ పేరేంటి, అసలు ఈ రామ్ సింగ్ అనేవారు ఎవరు ఈ నవీన్ రామ్ సింగ్, అసలు ఏంటి ఫ్రాడ్, అసలు ఏం జరుగుతుంది, అసలు పేదవాళ్ళని ఇలాగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు తల్లిదండ్రులు కూడా బాధ్యతలుగా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. వారు ఒకరు సాయం చేయవలసింది. చూస్తే భార్యతను మేమే ఎక్స్క్లూజివ్గా మంచిగా చేసాం, ఒక అన్ని మీడియా ఛానల్తో కూడా చాలా గ్రాండ్గా చేసి అంతగా బల్క్ అమౌంట్ తీసుకురావాలని చేసాం. ఈరోజు సోషల్ మీడియా వేదిక తీసుకుని ఇంత ఫ్రాడ్ పాల్పడుతున్నారు. ఎలా చూడాలి, ఏంటిది? అందరికీ నమస్కారం. నా పేరు ఇల్తమష్ షేక్. నేను విజయనగరం యూత్ ఛానల్ని రన్ చేస్తాను. సోషల్ సర్వీస్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉంది మాకు. నేను పోలీస్ కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాను క్రైమ్ బ్రాంచ్లో. ఈరోజు నగరంలో ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పుకుంటున్న నవీన్ రామ్ సింగ్ చాలా 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 తప్పులు చేశాడు. ఒక టైప్ 1 ఎస్ఎంఏ బేబీ కృష్ణ పేరు మీద 50 లక్షలు దోచుకున్నాడు. అక్షరాల 50 లక్షల రూపాయలు తండ్రి యొక్క సేవింగ్స్ కష్టార్జితం నుండి 50 లక్షల రూపాయలు దోచుకున్నాడు. వాటికి సంబంధించిన పేపర్, ఆడియో, వీడియో, డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి. పిక్చర్ పర్ఫెక్ట్గా చెప్పగలం ఏంటి అనేది. ఈరోజు ఈ నవీన్ రామ్ సింగ్ అనేవాడు ఒక ఫండ్ రైజ్ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడైనా సరే వీడిది ఏంటంటే పేదవాళ్ళే వీడి టార్గెట్, పేషెంట్సే వీడి టార్గెట్, పిల్లలే వీడి టార్గెట్. వీడేం చేస్తాడంటే ఒక టైప్ 1 ఎస్ఎంఏ బేబీ పేషెంట్ దగ్గరికి వెళ్తాడు. ఎప్పుడైనా సరే ఎవరైనా మనం అప్రోచ్ అయ్యామనుకోండి, పేరెంట్స్ ఏంటి ఇన్ఫ్లుయెన్సర్స్కి అప్రోచ్ అయితే డబ్బులు వస్తాయి, పోనీ పాప బతుకుతుంది, బాబు బతుకుతాడు అని అనుకుని వెళ్తారు. వీడు ఫస్ట్ టైం ఫోన్ కాల్ చేస్తే నేను బిజీగా ఉన్నాను అని అంటాడు. అది స్క్రిప్ట్లో భాగం, వాళ్ళ పేరెంట్స్కి తెలీదు. సెకండ్ టైం ఏంటంటే సరే సార్ నేను మాట్లాడతాను, మీ దగ్గరికి వస్తాను, ఒకసారి కలుస్తాను అని చెప్తాడు. బేబీ పేరెంట్స్ని ఎప్పుడు కలిశాడంటే పెందుర్తిలో ఒక కిరాణా షాప్లో కలిశాడు. కిరాణా షాప్లో కలిసి పేరెంట్స్కి ఒకటే మాట చెప్పాడు, నేను వేరే వాళ్ళకి అప్పు ఉన్నాను, వేరే బేబీకి నేను డబ్బులు ఇవ్వాలి, నాకు అర్జెంటుగా 30 లక్షలు కావాలి అని అన్నాడు. ఓకే, 30 లక్షలు కావాలి, 30 లక్షలు ఇస్తే నేను దీన్ని టేకప్ చేస్తాను అని అన్నాడు. ఆ 30 లక్షలు టేకప్ చేస్తాను అని ఎందుకు చెప్పాడు? అది ఇస్తేనే నేను చేయగలను, లేకపోతే నేను చేయలేను అని అంటే పేషెంట్ తండ్రి ఒకటే ఫిక్స్ అయ్యాడండి మైండ్లో, ఈ డబ్బులు ఇస్తే మరి ఎలా సార్, నాకు తర్వాత ఇబ్బంది అవుతుంది కదా, ఏంటి పరిస్థితి సార్ నాకు అని అంటే, మీకు నేను డాక్యుమెంట్ రాస్తాను, మా అమ్మ నగలు కూడా మీకు కావాలంటే తాకట్టు పెట్టేసి నేను ఇప్పిస్తాను, తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత మీరు నాకు ఇవ్వండి ఫండ్స్ లాగా, తర్వాత మనం చూసుకుందాం అని అన్నాడు. సరే అయితే మాకు ఒక డాక్యుమెంట్ రాసి ఇవ్వండి అని పేరెంట్స్ అడిగారు. 2 రోజులు ఆ డాక్యుమెంట్స్ పట్టుకొని తిరిగాడు కానీ ఏమీ రాయలేదు. ఈలోపు క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ అయింది. ఒక యాడ్ చేశాడు మనోడు. ఆ యాడ్ చేసిన తర్వాత ఇంపాక్ట్ గురు అనే స్కానర్కి 1 కోటి రూపాయలు క్రౌడ్ ఫండింగ్లో వచ్చింది. ఆ తర్వాత ఈ క్రేజీ మనీ అన్నోడిని స్క్రీన్లోకి తెచ్చి క్రేజీ మనీ అనే అబ్బాయి ఒక ర్యాపిడో నడుపుకుంటాడు. జనరల్గా విశాఖపట్నంలో ఉంటాడు, విశాఖపట్నంలో తిరుగుతూ ఉంటాడు. కానీ విజయనగరం ఎలా వచ్చాడు? విజయనగరం రావడానికి కారణం ఏంటి? అక్కడి నుంచి ఎలా ఇక్కడ తెప్పించారు? అది అంతా చూస్తూ ఉంటుంది, అంతా ఒక స్క్రిప్ట్లోనే కనిపిస్తూ ఉంది. స్టార్టింగ్ నుంచి కూడా ఆయన చెప్తూ ఉన్నాడు స్టార్టింగ్లో, అబ్బా బేబీని చూస్తూ ఉన్నా, చేతులు ఉడికిపోతున్నాయి, కాళ్ళు ఉడికిపోతున్నాయి, ఏం చేయలేదు, తోచట్లేదు, అబ్బాబ్బా అని చెప్తూ ఉంటే అసలు ఎవరికైనా సరే చాలా బాధ. ఎందుకంటే ఆ బేబీని చూస్తూ ఉంటే ఎవరికైనా సరే ఒక హృదయ విదారకంగా ఉన్నటువంటి బాధలో ఉన్నారు వాళ్ళు. కానీ వీళ్ళొక స్క్రిప్ట్ తయారు చేసి వాళ్ళని డబ్బులు డిమాండ్ చేసి ఇదంతా ఎలా చూడాలి, ఏంటిది? ఎంత ఫ్రాడ్ జరుగుతూ ఉందా? ఒక బేబీని బతికించడానికి 1000 కాకపోతే 1,00,000 అబద్ధాలు చెప్పండి, ప్రాబ్లం లేదు, కానీ మోసం చేయొద్దు. ఆ మోసం ఎలా చేశాడు అని అంటే, నవీన్ రామ్ సింగ్ అనే వ్యక్తి క్రేజీ మనీ అన్నోడిని, ఒక ఇన్ఫ్లుయెన్సర్, వైజాగ్ ఇన్ఫ్లుయెన్సర్, ట్రెండింగ్లో ఉన్నాడు, చదువుకోలేదు పెద్దగా, ఆయన్ని ట్రాప్ చేసి ఈ స్కీమ్లోకి లాగాడు. వాడు వేరే టీవీఎస్ ఏదో బండి మీద ర్యాపిడో చేసుకునే అబ్బాయి
సడన్గా వన్ ఫైన్ డే నీకు బండి ఇప్పిస్తాను, ఇక్కడ రా బండి కొనుక్కుంటాను. విజయనగరంలో బండి కొన్నాడు, బజాజ్ పల్సర్ బండి విజయనగరంలో కొన్నాడు. కొనేసి టీఆర్లో ర్యాపిడో నడపచ్చా మీరు చెప్పండి ఒకసారి. టీఆర్లో విత్ ఇన్ 72 అవర్స్లో ర్యాపిడో నడపడానికి లేదు, కానీ ర్యాపిడో నడిపాడు. ఓకే సరే, స్క్రిప్ట్లో భాగం నవీన్ రామ్ సింగ్ రాసిన స్క్రిప్ట్లో మన క్రేజీ మనీ ఒక భాగం. పేషెంట్ తాలూకా తల్లి ఒక 200 మీటర్స్ ముందు నుంచి ఉంటుంది, ఈడి సందులో నుంచి ర్యాపిడో బుక్ చేసినట్టు ఉంటుంది. ఓకే సరే, పేషెంట్ బాబు బతకాలని ఏదో సంథింగ్ చేశారని అనుకుందాం. ఎక్కించుకున్న తర్వాత అయ్యో భావోద్వేగం సృష్టించి జనాల్ని అట్రాక్ట్ చేసి హుక్ పాయింట్గా వైరల్ చేసిన వ్యక్తి క్రేజీ మనీ. విజయనగరం ఇన్ఫ్లుయెన్సర్స్ ఎన్ని చేసినా ఇది హైలైట్ అవ్వలేదు యాక్చువల్లీ, కానీ క్రేజీ మనీ మాత్రం ఇది చేశాడు. ఓకే, నేను నమ్ముతాను. కాకపోతే క్రేజీ మనీ అనేవాడిని బలి పశువులాగా వాడుకున్నారు దీంట్లో నవీన్ రామ్ సింగ్. అక్షరాల వాడితో కొన్ని లక్షలు కలెక్ట్ చేయించారు. తర్వాత స్క్రిప్ట్ ఇదంతా రాసిన స్క్రిప్ట్ రాసి, తర్వాత నీకు ఒంట్లో బాగాలేదు నేను బండి అమ్మేస్తున్నాను ఆ డబ్బులు కూడా నీకు ఇస్తానని చెప్పి స్క్రిప్ట్ చెప్పు అని అన్నాడు నవీన్ రామ్ సింగ్. ఆ స్క్రిప్ట్ చెప్పేసి వాళ్ళకి ఇచ్చాడు. అమౌంట్ బండి అమ్మేసినట్టు వెళ్ళి అమౌంట్ ఇచ్చేసాడు. ఆ అమౌంట్ ఏమైందో తెలియదు, ఎవరు తీసుకున్నారో తెలియదు. పేషెంట్ తలక నాన్న అని అడిగితే క్లారిటీ వస్తుంది, ఆ అమౌంట్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోద్ది. అయితే మనీకి విషయంలో భాగం ఉందా లేదా అనేది పేషెంట్ ఫాదర్ నిర్ణయించాలి. అయితే ఇక్కడ పడాల ఎలా వచ్చాడు కళ్యాణ్? బిగ్ బాస్ 9 విన్నర్గా ఉన్నారు, ఒకప్పుడు చూస్తూ ఉంటే మంచి క్రేజీ ఉందా, అటువంటి వ్యక్తిని ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? అసలు ఈ నవీన్ రామ్ సింగ్కి అసలు పడాల కళ్యాణ్కి ఏంటి సంబంధం వీరిద్దరి మధ్య? అతను కూడా అటువంటి ఫ్రాడ్కి ఏమైనా పాల్పడుతున్నాడా? ఈ బిగ్ బాస్ కళ్యాణ్ పడాలా ఉన్నాడు కదా, ఈ బిగ్ బాస్ కళ్యాణ్ పడాలా, ఈ రాయల్ మెక్ రమణ, పల్సర్ బైక్ రమణ, సాయి స్పార్క్, ఇంకొక అతను ఈ క్రేజీ మనీ, ఇంకొక ఫిమేల్ ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళందరికీ వన్ టైం పెయిడ్ సబ్స్క్రిప్షన్ కింద యాడ్స్ చేస్తారు మనకి బేబీ తరపున అని చెప్పేసి 12 లక్షల రూపాయలు. నలుగురు ఇన్ఫ్లుయెన్సర్కి 12 లక్షలు, ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్లకి 3 లక్షలు అని ఇచ్చారు. ఓకే, 15 లక్షలు టోటల్ అయింది. ఆ 15 లక్షలతో మనం యాడ్లు చేస్తాము అన్నీ వాళ్ళకి వన్ టైం సెటిల్మెంట్గా స్క్రిప్టెడ్ యాడ్స్. నేను కారు అమ్మాను, బండి అమ్మాను, చైన్ అమ్మాను, గోల్డ్ అమ్మాను, ఇవి స్క్రిప్టెడ్ యాడ్స్. డబ్బులు ఇస్తారు, అమ్మేసి తీసుకొచ్చి పేషెంట్ బేబీకి ఇస్తారు, మళ్ళీ తీసుకెళ్ళి నవీన్ రామ్ సింగ్ అకౌంట్లో వేసుకుంటారు. ఇది జరుగుతుంది తంతు. అయితే ఈ విషయంలో కళ్యాణ్ పడాలకి మేము కాంటాక్ట్లోకి వెళ్ళాం, మీరు ఇక్కడికి వస్తే మేము మాట్లాడతాం అని అంటే ఆయన రాలా. కాంట్రవర్సీలో ఆయన రాలా. మేము అడిగాం, క్లారిటీగా అడిగాం, వస్తారా అని అడిగాం, ఆయన రాలా. రాయల్ మేక్ రమణ ఫోన్ చేసి అడిగాం, ఇతను 50,000 రూపాయలు డొనేషన్ ఇచ్చాడు, 50,000 ఇచ్చాడు. పల్సర్ బైక్ రమణ ఇతను 20,000 ఇచ్చాడు. అయితే ఈ 50,000 20,000 ఇచ్చిన రోజు మళ్ళీ నవీన్ రామ్ సింగ్ వెళ్ళి బేబీకి ఇచ్చిన రోజు మళ్ళీ నవీన్ రామ్ సింగ్ సాయంత్రం వెళ్ళి ఆ డబ్బులు కలెక్ట్ చేసుకున్నాడు. ఏంటి, స్క్రిప్ట్లో భాగంగా. అయితే ఆ స్క్రిప్ట్తో రాయల్ మేక్ రమణకి కానీ పల్సర్ బైక్ రమణకి కానీ సంబంధం లేదు. ఇంకొక అతను ఉన్నాడు, మన ట్రక్ బాయ్ అని, మన ట్రక్ బ్లాగ్స్ అని హైదరాబాద్లో ఉంటాడు. అతనికి ఒక 20 ట్రక్స్ ఉన్నాయి. అతనికి కూడా ఈ యాడ్తో సంబంధం లేదు. అతను చాలా జెంటిల్మెన్. అతనికి కూడా ఈ డబ్బులు ఇస్తున్నామని చెప్పేసి యాడ్ చేశాడు. అతను మనకు కాంటాక్ట్ అయ్యాడు, అన్న నాకేం డబ్బులు ఇవ్వలేదు, నేను హ్యుమానిటీతో యాడ్ చేశానని చెప్పాడు ఆ కుర్రాడు. అది తప్పు, వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ పేర్లు వాడుకొని నవీన్ రామ్ సింగ్ అనే స్టూపిడ్ ఈ డబ్బులంతా కలెక్ట్ చేసి వీళ్ళందరికీ పంచాడు అని చెప్తున్నాడు. వీడి కోసం, వీడి స్వార్థం కోసం వీళ్ళందరినీ బలి చేసాడు. ఓకే, అంటే చూస్తూ ఉంటే అంత కనిపించట్లేదు, అంత ఉందా నవీన్ రామ్ సింగ్లో? అసలు ఏం చేస్తాడు, బేసిక్గా ఏం చేస్తూ ఉంటాడు నవీన్ రామ్ సింగ్ అన్నాడు? ఏం చేయడండి, పని ఏం చేయడు. సోషల్ సర్వీస్ చేస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు బ్రతకడానికి మనకు శాలరీ కావాలండి, లేకపోతే బిజినెస్ అయినా, లేకపోతే తాతలు సంపాదించిన ఆస్తి అయినా ఉంటే నువ్వు బతకగలవు. ఇప్పుడు మీరున్నారు, న్యూస్ యాంకర్గా చేస్తున్నారు, మీకు నెలకి జీతం ఎంతో వస్తుంది, మీ ఫ్యామిలీ సర్వైవ్ అవుతుంది. నేనున్నాను, నా డ్యూటీ నేను చేసుకుంటాను, నాకు కుదిరిన టైంలో నేను సర్వీస్ చేసుకుంటాను, నా డబ్బులు నేను పెడతాను. కానీ ఇతను ఎలాగ వస్తున్నాయి డబ్బులు? సోర్స్ ఆఫ్ ఇన్కమ్, వేర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చెప్పండి. ఇతను బ్యాంక్ అకౌంట్స్ తీయించండి, నేను రేపు కంప్లైంట్ ఇస్తాను, సైబర్ సెల్కి కూడా కంప్లైంట్ ఇస్తాను. ఇతను బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేయించాలి ఇమీడియట్గా.
ఇతనికి ఎన్ని బినామీ అకౌంట్స్ ఉన్నాయి, ఇతని ఫోను, ఇతని బ్యాంక్ అకౌంట్స్ మొత్తం సీజ్ చేస్తే ఎంటైర్ స్కామ్ ఎన్ని కోట్లలో జరుగుతుందో తెలియాలి. గవర్నమెంట్ స్టిమ్యులేటెడ్గా ఉండాలి. గవర్నమెంట్ నారా లోకేష్ గారు పునర్విక గారి విషయంలో కూడా బేబీ విషయంలో చాలా ఫాస్ట్గా స్పందించి అమౌంట్ ప్రకటించారు. అంత సర్వసాధారణం కాదండి ఒక అమౌంట్ ప్రకటించడం గవర్నమెంట్ తరఫున. ఈ విషయంలో కూడా ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు బేబీకి వాళ్ళ తాలూకాలు. వీడు వెళ్ళనివ్వలేదు. గవర్నమెంట్కి వద్దు మీరు వెళ్ళొద్దు అని చెప్పేసి అదే పనిగా పేషెంట్ని తల్లిదండ్రులను మభ్యపెట్టి మానసిక పరిస్థితికి దిగజార్చేశారు వాళ్ళని టోటల్గా కంప్లీట్గా. అంటే ఇదంతా మేము ఒక ఆడియో మీరు ఇప్పుడు ఆలకించారు, విన్నాము ముందుగా. ఆ ఆడియోలో కూడా గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తున్నారు, అంతా గవర్నమెంట్ ఇలా చేస్తుందని చెప్తున్నారు. అదేంటి ఇది పూర్తి గవర్నమెంట్ మీద ఈ స్కామ్ అంతగా గవర్నమెంట్ మీద పెట్టే యోచనతో కనిపిస్తూ ఉన్నాడు అబ్బాయి. ఏమండి గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ అనేది కరెక్ట్గా పనిచేయకపోతే ఎమ్మెల్యే అదితి గజపతిరాజు గారు, మన విజయనగరం పట్టణ ఎమ్మెల్యే అదితి గజపతిరాజు గారు క్యాంపెయిన్ పెట్టి స్వయాన 10 లక్షల రూపాయలు బంగ్లాలో ఇచ్చారండి. నా కళ్ళతో నేను చూశాను, సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడం జరిగింది. 10 లక్షలు ఇవ్వడం చాలా గ్రేట్. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన్ గారు 3.5 లక్షలు ఎంత ఇచ్చారు. మంత్రి కొండపల్లి అప్పలనాయుడు శ్రీనివాస్ గారు 1,00,000 రూపాయలు ఇచ్చారు. క్యాంపెయిన్లో ర్యాలీస్లో అందరూ ఫండ్స్ ఇచ్చారండి. తప్పండి, గవర్నమెంట్ని అయితే బ్లేమ్ చేయడానికి లేదండి. గవర్నమెంట్ చాలా హెల్ప్ చేస్తుందని గుమ్మడి సంధ్యారాణి గారని మీరు నమ్మరు 2 సార్లు మన వాసు అంబాల్లో ఫోన్ చేస్తే నాన్న నేను ఉన్నాను, రెడీగా ఉన్నాను, మీరు వస్తారంటే రండి, నేను వెయిట్ చేస్తున్నాను మీకోసం అని అంటే లేదు మీరు వెళ్ళొద్దు అని చెప్పేసి ఈడ ఆపిస్తున్నాడు వాళ్ళని. పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ పిఏతో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకున్నాం కలుద్దామని, వీడు కళ్ళివ్వకుండా చేసి కంప్లీట్గా బ్యాడ్ చేశాడు. ఇప్పుడు జనాలకు కూడా ఏం కావాలి, సోషల్ మీడియాలో ఒకడు నవీన్ రామ్ సింగ్ని టార్గెట్ చేస్తే వాడు, ఇప్పుడు నేను నవీన్ రామ్ సింగ్ మీద క్వశ్చన్ చేస్తే నవీన్ రామ్ సింగ్ ఫాలోవర్స్ ఏం చేస్తున్నారు, ఫేక్ అకౌంట్స్తో వచ్చేసి ఫ్యామిలీస్ని తిట్టడం, అది హీనమైన లాంగ్వేజ్. దీన్ని కూడా నేను సైబర్ సెల్లో ప్రతి వీడియోకి కంప్లైంట్ చేస్తున్నాను. నవీన్ రామ్ సింగే దీనికి బాధ్యత వహిస్తాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు అని సదరు వీడియోలు చేస్తున్నాను. నవీన్ రామ్ సింగ్కి కూడా ఒకటే మాట చెప్తున్నాను, మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే నీ బతుకు కుక్క బతుకు అయిపోతుంది, కుక్కలు చింపిన విస్తర అయిపోతుంది. అంత డేరింగ్గా చెప్తూ ఉన్నాడు. కానీ మీరు అంతా అక్కడ లోకల్లో ఉన్నటువంటి అంత ఇన్ఫ్లుయెన్స్ అంతా ఒకరోజు ఒక పార్టీ హాల్లో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకునేటప్పుడు కాళ్ళ మీద పడవలసిన అవసరం ఏమొచ్చింది? అసలు ఏంది అసలు మీకు అంత క్రేజీగా చెప్తూ ఉన్నాడు, నేను చేసి చేసుకోమంటున్నాడు. కానీ కాళ్ళ మీద ఎందుకు పడ్డాడు? ఏం జరిగింది అక్కడ? ఇప్పుడు దాకా మంచిగా అందరూ భజన చేసిన ఇన్ఫ్లుయెన్సర్ని చూశాడు. ఇక్కడ సరదా తీర్చే ఇన్ఫ్లుయెన్సర్స్ని ఈరోజే చూశాడు. 100% నేను చెప్తున్నానండి, న్యాయంగా ఉంటాం మేము, మాకు అన్యాయమైన సొమ్మొద్దు, అక్రమమైన సొమ్మొద్దు. ఈ నవీన్ రామ్ సింగ్ ఇదే వాయిస్ ఆఫ్ విజయనగరం లోకేష్ ఎందుకు అమౌంట్ పెంచావు అని అడిగినందుకు తిట్టి ఇతన్ని అవమానించపరిచాడు. ఆ రోజు మేమేం చేసాం, మొత్తం ఎంటైర్ పార్టీ హాల్లో కూర్చొని 40 మంది ఇన్ఫ్లుయెన్సర్ సమక్షంలో ఎందుకు ఇలా చేసావు, ఏం చేసావు, అసలు నీ డబ్బు ఏం చేస్తున్నావు, అసలు నీ పరిస్థితి ఏంటి అని అంటే వరస్ట్గా బరస్ట్ అయిపోయి జగన్ ఏం చేయలేడు, లోకేష్ ఏం చేయలేడు, గవర్నమెంట్ ఏం చేయలేదు, నేనే నియంత అని అన్నట్టు బిహేవ్ చేసి చాలా దిగజార్చిన పొజిషన్లో ఉండిపోయాడు. ఇంకా మరి ఏం చేయలేడు, చేతులు ఎత్తేసిన తర్వాత ఆ టైంలో నా తప్పు అయిపోయిందని ఒక వీడియో చేసి కాళ్ళు పట్టుకున్నాడు. తిను కాళ్ళు పట్టుకొని సారీ చెప్పాడు. ఎన్నిసార్లు? 2 సార్లు కాళ్ళు పట్టుకొని సారీ చెప్పాడమ్మా. 2 సార్లు కాళ్ళు పట్టుకొని సారీ చెప్పాడు ఈ మనిషికి, సాయి లోకేష్కి, వాయిస్ ఆఫ్ విజయనగరం సాయి లోకేష్కి 2 సార్లు చెప్పాడు. మేము క్వశ్చన్స్ అడుగుతున్నాం, మీరు ఎవరండి అని అంటే నన్ను కొట్టేస్తారు, మేము వస్తే మేము రాము అని చెప్పేసి భయపడి కొంతమంది వ్యక్తులను కూడా తెచ్చుకున్నారు. ఆయన రమ్మనండి, ట్రాన్స్పరెన్సీగా ఉంటామండి. ఇప్పుడు ఏదైనా తప్పు జరిగితే మేము క్లారిటీగా ఉంటాం, ఏదైనా సరే స్టిమ్యులేటెడ్గా ఉండాలి ఏదైనా పెట్టి. సో మేము చూసాం, మీరు కూడా ఒక వీడియో చేసి పెట్టారు. ఆ ర్యాపిడ్ స్క్రిప్ట్ ఎలా జరిగింది? స్టార్టింగ్ మీరు చెప్పారు అక్కడ ఎంఆర్ గ్రౌండ్ దగ్గర నుంచి అక్కడ ఆంధ్ర చిల్డ్రన్ హాస్పిటల్ దగ్గర నుంచి అబ్బాయి ఎలా వచ్చాడు, ఏమొచ్చాడు, ప్రతి విషయం కూడా మీ దగ్గర క్షుణ్ణంగా చూసాము. మీరు పెట్టినటువంటి ఆ సోషల్ మీడియాలో కూడా అది కొంచెం మంచి వైరల్ అయ్యింది. అసలు ఏం జరిగింది అది? నమస్తే అందరికీ, నా పేరు నమన్ అండి, నేను ఒక డేటా సైంటిస్ట్. అయితే ఈరోజు వచ్చేసరికి నేను ఏదైతే వీడియో చేశానో అది చాలా వైరల్గా వెళ్ళడం జరిగింది. అందరూ చిన్న లాజిక్ మిస్ అయ్యారు ఇందులో, ప్రతి ఒక్క జనాభా చిన్న లాజిక్. ఇది సింపతి మీద కొట్టిన ఒక వీడియో. మీరు చూసుకున్నట్లయితే మొట్టమొదటిది క్రేజీ మనీ వ్లాగ్స్ అనే పర్సన్ వైజాగ్, క్రేజీ మనీ అనే పర్సన్ వైజాగ్ పర్సన్, ఆయన అక్కడ ర్యాపిడో వేసుకున్న పర్సన్. అయితే రీసెంట్గా క్రేజీ మనీ మన పోలీస్ వ్యవస్థ దగ్గర నుండి ఒక మంచి అప్రిసియేషన్ తీసుకొని ఆయన వీడియో ఏదైతే ఉందో హెల్మెట్ మీద చాలా వైరల్ వెళ్ళింది.
అయితే ఆయన్ని యూజ్ చేసుకుందామని నవీన్ రామ్ సింగ్ ఒక స్క్రిప్ట్ని రాశారండి. ఈ స్క్రిప్ట్లో నాకు వచ్చిన రెండు క్వశ్చన్లు నేను ప్రజల ముందుకు పెట్టాను. మొట్టమొదటి క్వశ్చన్, వైజాగ్ మనీ విజయనగరం వచ్చి బైక్ కొనుక్కున్నాడండి కొత్తది. ఈ బైక్ కొనిసిచ్చింది కూడా మన నవీన్ రామ్ సింగ్ అని చెప్పి ఈ యొక్క రూమర్సే కాదు, ఆధారాలతో మేము చూపిస్తాం. అయితే ఈ బైక్ అనేది ఏదైతే ఉందో దీన్ని మొట్టమొదటి రోజు తీసుకున్నప్పుడే ర్యాపిడో ఆన్ చేసి ఆ ర్యాపిడో విజయనగరంలో ప్లేస్ చేయడం జరిగిందండి. అది కూడా టీఆర్ నంబర్ రిజిస్ట్రేషన్ మీద ర్యాపిడో అనేది ఆయన స్టార్ట్ చేశారు. టీఆర్ నంబర్ రిజిస్ట్రేషన్ మీద ఏ ర్యాపిడో కూడా మొట్టమొదటి రోజు జరగదు. ఒక కొత్త బండి మీద ర్యాపిడో తీసుకోలేరు. రెండోది, ఇక్కడ వచ్చేసరికి ఆయన పాత బండి ఏదైతే స్ప్లెండర్ ఉందో దాని మీద ర్యాపిడో బుక్ చేసుకొని పేషెంట్ని అలాగే వాళ్ళ అమ్మగారిని స్క్రిప్ట్ పరంగా కొత్త బండి మీద తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఈ సమక్షంలో ఏదైతే హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్ దగ్గర నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 3.5 నుండి 4 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. SMA వ్యాధితో బాధపడుతున్న కృష్ణ వాళ్ళ అమ్మ ఇలా ఎత్తుకొని బండి మీద కూర్చొని అంత స్క్రిప్ట్ రచించాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రజల్ని నేను అదే అడుగుతున్నానండి. అంత స్క్రిప్ట్ మనం చిన్న లాజిక్ మిస్ అయ్యాం. ఒక 32 రూపాయలు గత 3 నెలల నుండి ఆ సిచ్యువేషన్ క్రేజీ మనీ వ్లాగ్స్ జరిగిన సిచ్యువేషన్ ముందు నుండి వాళ్ళకి ఫండింగ్ కానీ వాళ్ళ ఫాదర్కి రెవెన్యూ కానీ సంథింగ్ ఏదో వస్తుందండి. బట్ 32 రూపాయల దగ్గర వాళ్ళు ఇలా చేయరని నేను ఒక బలగుద్ది నేను చెప్పడం జరిగింది. అయితే జనాలందరికీ దీని మీద కొందరు పబ్లిక్కి డౌట్ వచ్చి ప్రతి ఒక్కరు బాగా రెస్పాండ్ అయ్యి దీన్ని పాయింట్ చేయడం జరిగిందండి. అయితే మీరు చూసుకున్నట్టు ఏదైతే ఒకవేళ ఈ ప్రాసెస్లో వీళ్ళు రాసిన స్క్రిప్ట్లో ఒకవేళ ఒక చిన్న బాబుకి ఒక స్క్రాచ్ వచ్చినా లేదా స్పీడ్ బ్రేకర్ మీద వెళ్ళినా ఆ మస్కులర్ డిసీజ్ అంటారండి, అంటే మసిల్స్కి వచ్చిన డిసీజు అలాగే నర్వస్ ప్రాబ్లం అండి. బాబుని మనం పట్టుకుంటేనే ఆయన కదిలిక అనేది మనకు తెలుస్తుంది, కంటిన్యూస్గా కదులుతూ ఉంటాడు. అంత స్క్రిప్ట్ రచించి ఇక్కడ నుండి అక్కడ వరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? ఈ మధ్యలో ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత? సింపుల్గా ఎవరు బాధ్యత? ఈ ప్రశ్నని అడగగానే చాలా వీడియోస్ రావడం జరిగాయి. అండ్ మోర్ ఓవర్ మళ్ళీ ఎంఆర్ స్టేడియం పక్క సందులో నిండే ఈ యొక్క రైడ్ని బుక్ చేయడం జరిగింది. దీని మీద ఈ వీడియో అప్లోడ్ చేయగానే మన క్రేజీ మనీ వ్లాగ్స్ అనే ఆయన హ్యాండ్సప్ చేసుకొని నాకేం సంబంధం లేదంటూ వీడియో కూడా పెట్టడం జరిగిందండి. అంటే అక్కడ స్క్రిప్ట్ అంత రచించవలసిన అవసరం ఏమొచ్చింది? దీని అందరూ స్క్రిప్ట్కి కర్త కర్మక్రియ ఎవరంటారు? మళ్ళీ అక్కడ కూడా ఈ నవీన్ రామ్ సింగ్ పాత్ర పోషించారా? ఈ స్క్రిప్ట్కి అంతా మొత్తం బ్యాక్ ఎండ్ నడిపిందంతా ఇగోండి గురువు గారు మాత్రమే. ఈయన దేవుడు అంటండి ప్రజల్లో ఈయన దేవుడు. అయితే కమెంట్ బాక్స్లో మీరు అందరూ చూడొచ్చు, మా దేవుడు ఏంటండి దేవుడు అంటే? కంటికి కనిపించినోడు ఎవడు దేవుడు కాదండి, కంటికి కనిపించలేని వాడే దేవుడు. మీరు ప్రతి ఒక్కరు మనుషుల్ని దేవుడిగా భావిస్తే ఏ ఒక్కడు కూడా పాత తారు అమ్మేసి డబ్బులు చూపించి ఈ రోజు కూడా ఆ తార్ అనేది వాడి పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉందని చెప్పి కూడా మాకు స్క్రీన్ షాట్లు వచ్చాయి. పాత తార్ అమ్మేసి ఆ డబ్బులు వెళ్ళి చూపించి జనాల్లోకి ఇదిగోండి ఇది వ్లాగ్, ఇదిగోండి ఇది అని చూపించాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, జనాలందరికీ నేను చెప్తున్నాను, అలాగే అమ్మా నాన్న ఎవరైతే ఇందులోని అందరూ బాధితులు ఉన్నారో ప్రతి ఒక్కరికి నా ఒక మెసేజ్, ఎవ్వరు కూడా సోషల్ మీడియాలో ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్ని మీరు అస్సలు సోషల్ మీడియా నుండి చాలా దూరంగా డస్ట్బిన్ని ఎలా అయితే మనం బయట పడేస్తామో అలా తీసి సోషల్ మీడియా నుండి పడేయాలని కోరుకుంటున్నానండి. ఇలా కానీ ఇప్పుడు ఎంత బాగా అయితే ఇంటి వరకు వెళ్ళి ర్యాపిడో స్క్రిప్ట్ బాగా జరిగిపోయింది కాబట్టి బతికిపోయాడు. అదే కానీ ఒక్క చిన్న ప్రాణానికి ఒక చిన్న నష్టం వచ్చినా విజయనగరం అంటే ఏటో మేము చూపించేవాళ్ళం. అది థ్యాంక్ యూ. అంటే మీరు ఇప్పుడు 50 లక్షల రూపాయలు పక్కా ఆధారాలు చూపిస్తామన్నారు, పక్కా ఆధారాలు లెక్క చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా 15 lakhs ఇచ్చారు, తర్వాత 16 lakhs RTGS చేశారు, కొన్ని లెక్కలు చెప్పారు, 50 lakhs వరకు లెక్కలు చెప్తూ ఉన్నారు. మిగతా చూస్తే ఉన్న ఇంపాక్ట్ గురువులో 9.5 crores వరకు అక్కడైతే వచ్చింది. ఒక్కసారిగా అది 11.5 crores ఎలా వెళ్ళింది? దాన్ని ఎలా మార్చాడు? దాని మధ్య ఆ సొమ్ముని ఏం చేశారు? ఆ వచ్చినటువంటి అమౌంట్ ఏం చేశారు? అసలు అక్కడ 2 కోట్లు ఏమయ్యాయి? సార్ ఒకటి మాత్రం బల్లగుద్ది చెప్తాను, ఈ 2 కోట్లు మాత్రం ఎవ్వరికి సొంతం కాదండి. అయితే ఇందులో నవీన్ రామ్ సింగ్ అనే పర్సన్ కూడా ఇంపాక్ట్ గురువు దగ్గర నుండి ₹1 కూడా డైరెక్ట్ తీసుకోలేడు. ఆన్లైన్ పేమెంట్ అనేది చాలా సెక్యూర్డ్ పేమెంట్ అండి, దీనికంటూ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఉంటుంది. అయితే నవీన్ రామ్ సింగ్ ఏదైనా ఫ్రాడ్ యాక్టివిటీ చేసిందంతా క్యాష్ రూపంలో చేశాడండి. ఎందుకంటే ఒక ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్స్ అనేది అలాగే ఇంపాక్ట్ గురువు నుండి మనకి గవర్నమెంటు అందరి దగ్గర ఈ ట్రాన్సాక్షన్ రికార్డ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎవ్వరు కూడా వేలు పెట్టి కెలకలేరు. అది నేను బల్లగుద్ది చెప్తానండి. అయితే ఈ 2 కోట్లు పెంచడానికి రీజన్ ఏంటంటే సార్ డాలర్ కన్వర్షన్ అంటూ ఒక
ముందుగా ఫస్ట్ రాగానే నవీన్ రామ్ సింగ్ అనే పర్సన్ డాలర్ కన్వర్షన్ అని చెప్పి జనాల్లోకి పంపించాడండి. డాలర్ కన్వర్షన్ అంటే ఏంటి అది కూడా నేను క్వశ్చన్ చేయడం జరిగిందండి. ఇప్పుడు డాలర్ కన్వర్షన్ అంటే ఏంటంటే ఇండియాలో అమౌంట్ కొట్టారండి, ఇండియా వాళ్ళందరూ పబ్లిక్ ఫండ్స్ ఇచ్చారు. యుఎస్, యూకే, లండన్ అట్నుండి ఎన్ఆర్ఐస్ పంపించిన ఫండ్కి మాత్రమే డాలర్ కన్వర్షన్ అవుతుందండి. ఇండియాలో కట్టిన ఇండియా అమౌంట్కి డాలర్ కన్వర్షన్ అవుతుందా, ఇది నా ఒక క్వశ్చన్. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క లాజిక్స్ని ఆలోచించుకొని జనాల్లోకి ఈ యొక్క నాలెడ్జ్ని పెంచాలి. సోషల్ మీడియా అంటే మీరు చూసింది కాదు, కంటి ద్వారా లాజిక్స్ని కూడా గెస్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి, అంతే. సో చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా ఒకటే చెప్తున్నారు, చూసేది ఏది కూడా నమ్మొద్దు అంటూ చెప్తున్నారు. ముఖ్యంగా చూడొచ్చు ఇక్కడ విజయనగరంలో కూడా ప్రముఖంగా ఉన్నటువంటి ఇతను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సరే. ఈ ఇన్ఫ్లుయెన్సర్కి ఒకనొకప్పుడు జరిగినటువంటి ఇబ్బందులతో ఇతను తిట్టాడంట. మళ్ళీ ఈరోజు ఇటువంటి ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఇదేది కూడా బయట పెట్టొద్దు, ఇదేది కూడా బయటికి చెప్పొద్దు అంటూ ఈయన కాల్ పెట్టుకున్నాడంటూ కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూడవచ్చు ఇక్కడ బిగ్ బాస్లో విన్నర్గా ఉన్నటువంటి పడాల్ కళ్యాణ్ సంబంధించి కావచ్చు, అలాగే క్రేజీ మనీ సంబంధించినటువంటి ర్యాపిడో బాయ్ సంబంధించి కావచ్చు, ఇక్కడ అలాగే ఇక్కడ రాయల్ మేక్ రమణ కావచ్చు, అదేవిధంగా మరోవైపు ఇక్కడ చూస్తే ఇక్కడ పల్సర్ బైక్ రమణ కావచ్చు. పల్సర్ బైక్ రమణ అయితే దీనికోసం ప్రత్యేక సాంగ్ కూడా పాడి దానికి వచ్చినటువంటి అమౌంట్ అంతా కూడా బేబీకి ఇస్తానంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు చూస్తే పూర్తిగా నాకు దానికి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా మరొకైతే చెప్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తాం. అయితే ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈరోజు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ దీంతో పూర్తి స్థాయిలో చూస్తే భారీ స్కామే జరిగిందనే చెప్పాలి. ముఖ్యంగా చూస్తే ఆ 2 కోట్లు అయితే అక్కడ ఉన్నటువంటి స్కానర్తో చేసినటువంటి 2 కోట్లు అయితే ప్రజెంట్ అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఖచ్చితంగా 50 లక్షలు అయితే పక్కాగా ఆధారాలు అయితే మా దగ్గర ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా లిక్విడ్ గ్యాస్ ఎంత వచ్చింది అనేది కూడా ఇంతవరకు కూడా ఎవరు చెప్పినటువంటి పరిస్థితి, అంతా కూడా క్వశ్చన్ మార్క్గా మరి ఉండిపోతుంది. అంటే ఎవరెవరికి ఎంత ఇచ్చారు, ఏం చేయాలి అంటే ముఖ్యంగా చెప్పొచ్చు అక్కడ ఉన్నటువంటి నవీన్ రామ్ సింగ్ ఎవరైతే ఉన్నారో నవీన్ రామ్ సింగ్ అంతా కూడా ఇదంతా ఒక గేమ్ చేంజర్గా మారుతున్నాడు. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆ తల్లిదండ్రులనే ఎవరైతే బాధితులుగా మార్చేస్తున్నాడు, ఆ బేబీ యొక్క తల్లిదండ్రుల్ని బాధితులుగా మార్చేసి అంటే వాళ్ళ వీక్ పాయింట్ని వాడుకొని ఈరోజు వాళ్ళతో గేమ్ ఆడి వాళ్ళకి వచ్చినటువంటి అమౌంట్ని షేర్ చేసేస్తున్నాడు. వచ్చినటువంటి అదే కాకుండా ఆయనతో పాటు ఎవరెవరైతే ట్యాగ్ చేస్తూ కొన్ని ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు ఉంటారో ఒకరికొకరు నమ్ముకొని ఉంటారో, అంటే ఒక ఫ్రెండ్షిప్ చేస్తారు, అటువంటి వాళ్ళని కూడా పూర్తిగా ఇక్కడ తాకట్టు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫండ్ కలెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఇది విజయనగరంలో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి హాట్ టాపిక్. 25 ఏళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికాన్ ఆంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా, చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి మన అస్తిత్వాన్ని, విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికాన్ ఆంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం.